ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అందరూ పూజలు, వ్రతాలు, సాధనలు ఇలా చేసేటప్పుడు చాలామంది ఉల్లిపాయని, వెల్లుల్లిని తినకూడదు అంటారు. దాని వెనుకున్న అర్థం ఏంటో చెప్పరు. అందరూ తినొద్దు తినొద్దు అని చెప్తారు. శాస్త్రాలలో వాటి వినియోగం ఎందుకు నిషేధించబడిందో, ఎందుకు ఉల్లిపాయని, వెల్లుల్లిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా మరి? ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదనే దాని వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ పౌరాణిక గాథ సముద్ర మథనం నాటిది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతుండగా ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్య కూర్చున్నాడు. అతడిని ఒక దేవతగా పొరబడి విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించారు. అయితే అదే క్షణంలో సూర్యచంద్రులు అతడు నిజానికి ఒక రాక్షసుడని ఆయనకు తెలియచేశారు. విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుడి మొండెం నుండి తలను వేరుపరిచారు. అయినప్పటికీ అమృతం అప్పటికే రాహు నోటికి చేరడం వల్ల అతని తల అమరత్వం పొందింది. అయితే విష్ణుమూర్తి రాహు తలను నరికేటప్పుడు ఆ తెగిన తల నుండి కొన్ని అమృత చుక్కలు భూమిపై పడి వాటి నుండే ఉల్లిపాయలు, వెల్లుల్లి పుట్టాయి. ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుండి పుట్టినవి కాబట్టి వ్యాధులను, రోగకారకాలను నాశనం చేసే విషయంలో ఇవి అమృతం వంటి గుణాలను కలిగి ఉంటాయి. అయితే అవి ఒక రాక్షసుడు నోటి నుంచి పడినందున ఘాటైన వాసన కలిగి ఉండి అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల దేవతలకు సమర్పించే భోగం అంటే పవిత్రమైన నైవేద్యాలలో, తయారీలలో వీటిని నిషేధించబడ్డాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తినేవారికి రాక్షసుడు లాంటి దృఢమైన శారీరక నిర్మాణం లభిస్తుందని చెప్తారు. అయినప్పటికీ అదే సమయంలో వారి బుద్ధి, ఆలోచన విధానాలు కూడా రాక్షసుల మాదిరిగానే కలుషితం అవుతాయి. ఈ రెండు కూరగాయలను మాంసంతో సమానంగా భావిస్తారు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినేవారి మనస్సు మరియు వారి మొత్తం శరీరం తామసిక అనే జడమైన చీకటి స్వభావాన్ని పొందుతుంది. అటువంటి వ్యక్తులు ధ్యానంపై కానీ, భక్తి గీతాలు, భజనపై కానీ తమ మనస్సుని కేంద్రీకరించడం చాలా కష్టమవుతుంది. చివరికి ఇది ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సరిగ్గా ఈ కారణం వల్లే శాస్త్రాలలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని తినడం అనేది నిషేధించారు. ఇదివరకు మీకు ఈ కథ తెలుసుంటే చాలా సంతోషం. తెలియకపోతే మీతో పాటు నేను తెలుసుకుంటాను. ధన్యవాదములు.